అంటే ఒక 25 సంవత్సరాల నుంచి 32 సంవత్సరాలు కష్టపడితే తప్ప ఇంకో జనరేషన్ మేలుకు జరిగి ఒక జనరేషన్ కష్టపడదు. దానికి నేను ఏం చేయగలను చెప్పే ఉద్దేశంతో వచ్చాను. మాలాంటి వాళ్ళకు దేవుడే సరైన ఉన్నాడు. ఆ కొడుకుతో సీఎం అయిన తర్వాత అప్పుడు చచ్చిపోతానని. పవన్ కళ్యాణ్ కు ఏపీ ప్రజలు డబుల్ షాక్ ఇచ్చారు. పోటీ చేసిన 2 నియోజకవర్గాల్లోనూ ఓడారు. పిచ్చి కూతలు మాట్లాడే పవన్ కళ్యాణ్ గారు లేదు, రాజకీయాలకు నువ్వు పనికి రావు. 85 లక్షల మంది కార్మికుల తరపున నేను క్షమ పెడుతున్నానండి. ఇలాంటి నాయకుడు ఎందుకు కాపాడుకోలేకపోయావు? అయ్యా నన్ను క్షమించండి. కానీ పవన్ ఈ పవన్ ని ఆంधी है. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని భారత